ఆదియందు దేవుడు ప్రపంచాన్ని సృష్టించాడు. ఆకాశమును భూమి అందున్న సమస్తమును చేశాడు. దేవుడు చేసిన దానిని మనం చూస్తే అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. దేవుడు చేసిందంతా ఎంతో బాగుంది. ఆయన సృష్టి, ఆయన గొప్పతనమును, మంచితనమును, ఆయన శక్తిని తెలుపుచున్నది. దేవుడు సమస్త జంతువులను, ప్రతి వృక్షమును భూమి మీద మొలిపించాడు. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మొదటి మానవుడు ఆదాము అని పిలువబడెను. నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఆదాము కొరకు సాటి అయిన సహాయముగా ఒక స్త్రీని దేవుడు సృష్టించాడు. ఆమె హవ్వ అని పిలువబడింది. వారు తనతో నిత్యము సన్నిహితంగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. రమ్యమైన ఏదెను తోటలో దేవుని సన్నిధిలో వేదన మరియు మరణం లేకుండా వారు సంతోషంగా జీవించారు. ఈ తోటలోనున్న ఒక్క ఫలమును తప్ప ప్రతి ఫలమును నీవు తినవచ్చు. వద్దన్న ఫలమును తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని దేవుడు ఆదాముతో చెప్పాడు. అయితే సాతాను హవ్వను శోధించాడు. ఆమె దేవుడు తినవద్దన్న పండు తిని భర్తకు కూడా ఇచ్చింది. దేవుడు వద్దన్న పని చేయుట వలన దేవునితో వారి సంబంధం తెగిపోయింది. దేవుడు పరిశుద్ధుడు, కావున పాపులు ఆయన సన్నిధిలో నిలువలేరు. కాబట్టి దేవుడు ఆదాము హవ్వలను ఏదెను తోటలో నుండి పంపివేశాడు. వారు దేవుని మాటకు అవిధేయులైనందున ఈ బాధను అనుభవించిరి. వారు పాపము చేసినందున మానవులందరూ బాధకు, మరణమునకు, దేవుని నుండి ఎడబాటుకు గురయ్యారు. కాని దేవుడు మానవాళిని ప్రేమిస్తున్నందున వారు తనతో నిత్యము జీవించుటకు ఒక మార్గమును ముందుగానే సిద్ధపరిచాడు. శిక్షకు అర్హులైన మానవాళిని కాపాడి నిత్యము తనతో సహవాసము చెయ్యగల ప్రణాళికను లేఖనముల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఈ ప్రణాళికలో కొంత తన ప్రవక్త అయిన అబ్రహామునకు దేవుడు బయలుపరిచాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మి ఆయనను మహిమపరిచెను. దేవుడు అతనిని ఆశీర్వదించి అతని ద్వారా సమస్త జనులను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేశాడు. నిన్ను ఆశీర్వదించి నిశ్చయముగా నీ సంతానమును సముద్ర తీరమందలి ఇసుకవలే విస్తరింపచేసి మరియు ఆకాశ నక్షత్రముల వలె చేసెదనని దేవుడు వాగ్దానం చేశాడు. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను. అతని నమ్మకాన్ని బట్టి అబ్రహాము నీతిమంతుడని దేవుడు ప్రకటించాడు. ప్రజలు ఆయనను దేవుని స్నేహితుడు అని పిలిచారు. ఒకరోజు దేవుడు అబ్రహాము తన ఆజ్ఞకు లోబడునో లేదోనని పరిశోధించాడు. తన కుమారుని బలి అర్పించమని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. అబ్రహాం తన సంతతిని ఈ కుమారుని ద్వారానే విస్తరింపచేసెదనని దేవుడు చేసిన వాగ్దానమును ఎరిగియుండి దేవుని నమ్మి ఆయనకు విధేయత చూపించాడు. అతడు తన కుమారుని దేవునికి బలిగా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకుము, అతనినేమియూ చెయ్యకుము. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని నాకియ్య వెనుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని కనబడుచున్నది అని దేవుడన్నాడు. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తగులుకొనియున్న ఒక పొట్టేలు కనబడెను. అబ్రహాము వెళ్లి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా దహనబలి అర్పించెను. కృపా కనికరములు గల దేవుడు అబ్రహాము కుమారుని స్థానంలో బలిగా అర్పించుటకు ఒక పొట్టేలును ఇచ్చినప్పుడే మానవాళి పట్ల తనకున్న గొప్ప ప్రేమను చూపించాడు. మానవులందరి కొరకు తాను చెయ్యబోయే అంతిమ బలియాగమును గురించి కూడా ఆయన బయలుపరిచాడు. ఆదాము సంతతిని వారి యొక్క పాపశాపముల నుండి విడుదల చేయుటకు, పాపములేని వ్యక్తిని వారి స్థానములో మరణించుటకు పంపిస్తానని చాలా కాలం క్రితమే ప్రవక్తల ద్వారా దేవుడు తెలియజేశాడు. ఆయనను నమ్మిన వారికి ఈ బలియాగము ద్వారా దేవునితో నిత్య సహవాసము చేయుటకు మార్గము తెరవబడును. ప్రవక్తలు ఆయనను మెస్సయ్య అని పిలిచారు. ప్రజల పాపముల నుండి విడిపించుటకు
వారిని దేవుని నామమున నిత్యము పాలించుటకు మెస్సయ్యను దేవుడు పంపిస్తాడని ప్రవక్తలు ప్రవచించారు. కొన్ని వందల సంవత్సరముల క్రితమే మెస్సయ్య చెయ్యబోయే కార్యములను మరియు పొందబోయే శ్రమలను గూర్చి ప్రవక్తలు తెలియజేశారు. మెస్సయ్యతో నీవు నా కుమారుడవు అని దేవుడు చెప్పునని ప్రవక్తలలో ఒకరు చెప్పారు. దాని అర్థం శరీర సంబంధమైన కుమారుడు అని కాదు. దేవుని కుమారుడు అనే నామము మెస్సయ్యకు దేవునితో గల సంబంధాన్ని, లోక రక్షకునిగా, ప్రభువుగా ఆయన పాత్రను వివరిస్తుంది. ప్రవక్త అయిన యెషయా కన్యక గర్భవతియే కుమారుని కనును అని ప్రవచించెను. ఈయన కన్యక గర్భమందు మనుష్య కుమారునిగా జన్మించి దేవునిని లోకమునకు వెల్లడిపరచడానికి పంపబడిన నిత్యమైన దేవుని వాక్యమయ్యున్నాడు. మెస్సయ్య బెత్లెహేములో జన్మించునని ప్రవక్తలు ప్రవచించిరి. ఆయన వారి రాజుగా యెరూషలేములో ప్రవేశించునని మరియు 30 వెండి నాణెములకు తన శిష్యుని చేత అమ్మబడునని వారు ముందే తెలియజేశారు. మెస్సయ్య తన ప్రాణాన్ని త్యాగం చేస్తాడని, 3వ దినమున మృతులలో నుండి దేవుడు ఆయనను లేపునని ప్రవక్తలు చెప్పారు. ప్రవక్తలు మెస్సయ్యను మనుష్య కుమారుడు అని పిలిచారు. మరియు ఆయన మేఘారోహణుడై పరమునకేగుననియు దేవుడు సదాకాలము సమస్త జనుల మీద ఆయనకు అధికారమిచ్చునని ప్రవచించిరి. 2000 సంవత్సరాల మునుపు యేసు అనే పేరుగల వ్యక్తి ఈ లోకములో నివసించెను. ఆయన చేసిన కార్యములను చూచిన ప్రజలు మెస్సయ్య ఈయనేనా అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు. కైసరు ఔగుస్తు రోమా సామ్రాజ్యమునకు చక్రవర్తిగా ఉండి హేరోదు యూదయకు రాజుగా ఉన్నప్పుడు గబ్రియేలను దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో ఒక కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. భయపడకు మరియా, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదు. ఇదెలా సాధ్యం? నేను కన్యకనే. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడనబడును. ఆయన రాజ్యమునకు అంతము ఉండదు. మరియా తన బంధువు ఎలిజబెత్తును కలుసుకోవడానికి వెళ్ళెను. ఆమె వృద్ధురాలు. అద్భుత రీతిగా దేవుడు ఆమె గర్భము ధరించున్నట్లుగా చేశాను. ఎలిజబెత్, మరియా, ఓ మరియా, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీకు పుట్టబో శిశువును ఆశీర్వదించబడును. ఇదిగో నీ శుభవచనము వినగానే నా గర్భములోని శిశువు ఆనందముతో గంతులు వేశాను. నా ప్రాణము ప్రభువును గణపర్చుచున్నది. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించుచున్నది. ఇది మొదలుకొని అన్ని తరముల వారు నన్ను ధన్యురాలందురు. నజరేతుపుర నివాసులారా, శ్రద్ధగా వినండి. కైసరు ఔగుస్తు ఆజ్ఞ మేరకు ప్రజా సంఖ్య రాయుట మొదలైనది. కావున గలిలయ యూదయ పట్టణంలోని వారంతా ఆ ప్రజా సంఖ్యలో పేరు నమోదు చేసుకున్నట్టుకు వారి వారి జన్మస్థానములకు వెళ్ళవలెను. యోసేపు తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ప్రజా సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బేత్లెహేమునకు వెళ్ళిరి. అక్కడ సత్రంలో వారికి స్థలము దొరకనందున ఒక చిన్న పశువుల పాకలో తలదాచుకున్నారు. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. దావీదు పట్టణమునందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఆ గొర్రెల కాపరులు త్వరగా వెళ్లి మరియను, యోసేపును మరియు తొట్టిలో ఉన్న శిశువును చూచిరి. వారు రక్షకుడైన యేసు జననమును గూర్చి ప్రకటించిరి.
ఒక వారమైన తర్వాత సున్నతి దినములు ప్రారంభమైనందున యోసేపు మరియలు బాలుని యెరూషలేమునకు తీసుకుని వెళ్లి ప్రభువునకు ప్రతిష్ఠించి అతనికి యేసు అని పేరు పెట్టిరి. అక్కడ నీతిమంతుడును భక్తిపరుడునైన సుమియోను అను ఒకడు ఉండెను. క్రీస్తును చూడకుండా మరణము పొందడని పరిశుద్ధాత్మచే అతనికి తెలుపబడెను. నాథా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. నీ రక్షణను నేను కన్నులారా చూచితిని. ఈ శిశువును దేవుడు ఎన్నుకొనెను. మీరిద్దరూ దీవించబడుదురుగాక. అంతట వారు మోషే ధర్మశాస్త్రము చొప్పున సమస్తము జరిగించిన తరువాత నజరేతను తమ ఊరికి తిరిగి వచ్చారు. యేసుకు 12 వయసు వచ్చినప్పుడు యోసేపు మరియలు యేసును యెరూషలేముకు పస్కా పండగ ఆచరించుటకై తీసుకుని వెళ్లారు. తిరుగు ప్రయాణంలో యేసు తమతోనే ఉన్నాడనుకొనిరి. అయితే యేసు యెరూషలేములోనే ఉండిపోయెను. ఆయనను వెతుకుచూ యెరూషలేమునకు వచ్చి 3వ దినమున వారాయనను దేవాలయములో బోధకులు పెద్దల మధ్యలో కూర్చుండి వారిని ప్రశ్నలు అడుగుచూ తర్కించుచుండగా చూచిరి. ఇలాంటి ప్రశ్నలు అడుగుతున్న ఈ బాలుడు ఎవరి కుమారుడు? ఇతను నజరేతు వాడు. అతను మాతోనే ఉన్నాడనుకున్నాం. బాలుని అత్యుత్సాహాన్ని మన్నించండి. విన్నవారందరూ బాలుని జ్ఞానమునకు ఆశ్చర్యపడిరి. మమ్మెందుకు ఇలాగ చేసితివి? నీ తండ్రియో నేనును నీవు కనిపించినందున ఎంతో బాధతో వెతుకుచుంటిని. మీరెందుకు నన్ను వెతుకుచున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవాలని మీకు తెలియదా? యేసు వారితో కూడా నజరేతునకు వచ్చెను. ఆయన జ్ఞానమందు వయస్సునందు దేవుని దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లెను. తిబెరియా చక్రవర్తి పాలన 15వ సంవత్సరములో యూదయకు పొంతి పిలాతు అధికారిగా ఉన్నప్పుడు గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను అన్నా కయప ప్రధాన యాజకులుగాను ఉన్నప్పుడు ఎలిజబెతు కుమారుడైన యోహానుకు దేవుని వాక్యము బయలుపరచబడగా యోర్దాను నది ప్రదేశాలలో సంచరించుచు పాపక్షమాపణకై మారుమనస్సు సంబంధమైన బాప్తిస్మమును పొందమని ప్రకటించుచుండెను. మీ పాపములను విడిచి బాప్తిస్మం పొందండి, దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. ఆయన రాకకు త్రోవను సరళం చేయుడి. ప్రతి లోయ పూడ్చబడాలి, ప్రతి కొండ మెట్ట చదును చేయబడాలి, వంకర మార్గములన్నీయు సరిగా చేయబడాలి, గరకు మార్గములన్నీయు నున్నగా చేయబడాలి. అప్పుడు ప్రజలందరూ దేవుని రక్షణను చూస్తారు. మేమేం చేయాలో చెప్పండి. ఓ సర్ప సంతానమా, మమ్మల్ని ఏం చేయమంటారు? మీలో ఎవరికైనా 2 అంగీలుంటే ఏమీయూ లేని వానికి తప్పకుండా ఇవ్వాలి. ఆహారమున్నవాడు తప్పక పంచుకోవాలి. బోధకుడా, మేము పన్ను వసూలు చేయువారము. మరి మేమేం చేయాలి? నియమించిన దానికంటే ఎక్కువ తీసుకోవద్దు. మరి మా సంగతి ఏంటి? మేమేం చేయాలి? ఎవని వద్ద బలవంతముగా డబ్బులు తీసుకోవద్దు. ఎవని మీదను అపనింద మోపవద్దు. మీ జీతంతోనే తృప్తి పొందండి. ఇలా చూడు, నీవు క్రీస్తువా? నేను బాప్తిస్మము నీళ్లలో ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయును. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె యేసు మీదకు దిగివచ్చెను. అప్పుడు ఒక శబ్దము ఆకాశము నుండి ఇలా పలికెను,
నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేనానందించుచున్నాను. సేవ ఆరంభించినప్పుడు యేసు వయస్సు 30 సంవత్సరములు. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుంచి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీయూ తినలేదు. అప్పుడు అపవాది ఆయనతో ఇలా అన్నాడు, నీవు దేవుని కుమారుడివైతే ఈ రాయిని రొట్టె అగమని చెప్పుము. రాయబడినదేమనగా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు గాని దేవుని యొక్క మాట వలన జీవించగలడు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ 1 నిమిషములో ఆయనకు చూపిస్తూ, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును. అది నాకు అప్పగింపబడి ఉన్నది. అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును. కాబట్టి నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగును. నీ దేవుడైన ప్రభువునకు మ్రొక్కి ఆయననే సేవించాలని రాసుంది. మరల సాతాను ఆయనను యెరూషలేమునకు తీసుకుని వెళ్లి దేవాలయ శిఖరమున నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడివైతే ఇక్కడి నుండి క్రిందకి దూకుము. నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడని లేఖనం చెప్తోందిగా. పాదములకు రాయి తగలకుండా వారి తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకుంటారట. లేఖనం చెప్తుంది, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు. ఆయన తాను పెరిగిన నజరేతునకు వచ్చెను. బాగున్నావా? బాగున్నాను. యేసు తన వాడుకు చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరములోనికి వెళ్ళెను. వారు ఆయనను ప్రవక్త అయిన యెషయా గ్రంథము నుండి ఒక భాగము చదువుటికై పిలిచిరి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపు కలుగుటకును, నలిగిన వారిని విడిపించుటకును, తన ప్రజలను రక్షించు సమయం ఆసన్నమైందని ప్రకటించుటకు ప్రభువు నన్ను పంపెను. ఆయన బాగా మాట్లాడుతున్నాడు. నేడు ఈ లేఖనము మీ వినికిడిలో నెరవేరినది. లేఖనము నెరవేరిందా? మెస్సయ్య ఒక్కడు మాత్రమే ఈ లేఖనాన్ని నెరవేర్చగలడు. మాకెలా తెలుస్తుంది? తప్పక ఈ సామెత మీరు వాడుతారు, వైద్యుడా నిన్ను నీవే స్వస్థపరుచుకో. ఇలా కూడా మీరంటారు, కపెర్నహూములో చేసినారని విన్న కార్యములను మా మధ్య కూడా చేయండి. ఏ ప్రవక్తయు తన స్వదేశమందు హితుడు కాడని మీతో చెప్పుచున్నాను. ఈ మాటల ద్వారా యేసు వారిని రక్షించుటకు దేవునిచే అభిషేకించబడి పంపబడిన మెస్సయ్యను అని తాను చెప్పుకోవడం యూదులకు నచ్చలేదు. మెస్సయ్యగా ఆయనను వారు అంగీకరించలేదు. ఆయనను కొండపై నుండి పడద్రోయాలని చూశారు. ఆయన వారి మధ్య నుండి తన మార్గమున వెళ్ళిపోయెను. అక్కడి నుండి గలిలయలోని కపెర్నహూము పట్టణమునకు వచ్చెను. రోమా ప్రభుత్వ నిరంకుశ పాలన కింద ప్రజలు బాధపడుతూ అట్టి నిరంకుశ పాలన నుండి విడిపించే మెస్సయ్య కొరకు వారు ఎదురు చూస్తున్నారు. శాంతి కలుగును గాక. నీకును ప్రభువా. పడవలో ఎక్కించుకుంటావా సీమోను?
తప్పకుండా. అతను వెళ్ళిపోతున్నాడా ఏంటి? మాతో మాట్లాడండి. మాతో మాట్లాడండి. యేసు మాతో మాట్లాడండి. ఓసారి ప్రార్థన చేయుటకై ఇద్దరు దేవాలయమునకు వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, మరియొకడు సుంకరి. పరిసయ్యుడు నిలువబడి ఈలాగు ప్రార్థించాడు: నేను చోరులును, అన్యాయస్తులును, వ్యభిచారులునైన ఇతర మనుష్యుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మారులు ఉపవాసము చేస్తూ సంపాదనంతటిలో 10వ వంతు చెల్లించుచున్నాను. అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైన నన్ను కరుణించుమనెను. పరిసయ్యుని కంటే సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. దోణెను లోతునకు తీసుకెళ్ళండి. చేపలు పట్టుటకు మీరందరూ వలలు వేయండి. ఓ బోధకుడా, రాత్రంతయు ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము ఇప్పుడు వలలు వేస్తాము. అరే యాకోబు, యోహాను, యాకోబు, యోహాను, మీ దోణి తీసుకుని రండి, మాకు సహాయం చేదురు. విస్తారమైన చేపలు పడ్డాయి, లాగలేకపోతున్నాం. నన్ను విడిచిపెట్టి పో ప్రభు, నేను పాపాత్ముడను. భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుషులను పట్టేవాడబోదు. నా యొద్దకు రండి, నా మాటలు జాగ్రత్తగా వినండి. వినిన ఎడల మీరు బ్రతుకుదురు. ప్రభువు మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదుకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునుడి. భక్తిహీనులు తమ మార్గమును విడువవలెను, దుష్టులు తమ తలంపులను మానవలెను. వారు ప్రభువు వైపు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును. వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానము పొంది తోడుకొని పోబడుదు. ఆయన వస్తున్నాడు, వచ్చాడు, చూడండి. యేసు, యేసు, నాకున్న ఒక్కతే కుమార్తెను కనికరించు. ఆమెకు 12 ఏళ్లే. రావు సిద్ధముగానున్నది. దయచేసి నాతో కూడా రండి ప్రభు. యాయీరు, అయిపోయిందయ్యా. నీ కుమార్తె చనిపోయింది. బోధకుని ఇక విసిగించవద్దు. భయపడవద్దు, నమ్ము, ఆమె బాగుపడుతుంది. ఏడవవద్దు, ఆమె చనిపోలేదు, నిద్రించుచున్నది. బిడ్డా, లేమ్మా. తినడానికి ఆమెకేమైనా ఇవ్వండి. చెప్పేది వినండి. జరిగినది ఎవ్వరితో చెప్పకండి.
అటు పిమ్మట ఆయన బయలుదేరి వెళుతూ సుంకపు మెట్టునొద్ద పన్నులు వసూలు చేయుటకు కూర్చుండియున్న లేవీయుడైన మత్తేయును చూచెను. నన్ను వెంబడించు. యేసు ప్రార్థించుటకు కొండకు వెళ్ళి రాత్రంతయు దేవుని ప్రార్థించుటయందు గడిపెను. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుతురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుష్యులు మిమ్మును ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని పలికినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదయ్యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. 17, 18, 19, 20 ఇంతే నా దగ్గర ఉన్నాయి. ఇంతే అంటే అర్థం అయ్యో ధనవంతులారా, మీకు శ్రమ. మీరు కోరిన సుఖము పొందియున్నారు. వీరికి ధనవంతుడు కావాలని లేదు, పిచ్చివాళ్ళ ఉన్నాడు. అయ్యో ఇప్పుడు నవ్వుచున్న వారలారా, మీరు దుఃఖించి ఏడ్తురు. మనుష్యులు మిమ్మను కొనియాడునప్పుడు మీకు శ్రమ. వారి పితరులు అబద్ధ ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించు వారికి మేలు చేయుడి, శపించు వారిని దీవించుడి, మిమ్మును బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఎవడైనా ఒక చెంప మీద కొడితే రెండవ చెంప కూడా చూపండి. మీ పై వస్త్రం ఎవరైనా తీసుకుంటే మీ అంగీని కూడా ఇవ్వండి. నిన్నడిగే ప్రతి వానికి ఇవ్వండి. మీకున్నది ఎవరన్నా తీసుకుంటే దాన్ని మరల అడగవద్దు. ఇతరులు మీకెలాగు చేయాలని కోరుదురో అలాగే మీరు వారికి చేయుడి. మిమ్మును ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించిన ఎడల మీరు ఎందుకు ఆశీర్వదించబడాలి? పాపులు కూడా తమ్మును ప్రేమించు వారినే ప్రేమిస్తారు. మీకు మేలు చేసిన వారికే మీరు మేలు చేసిన ఎడల మీరు ఎందుకు ఆశీర్వదించబడాలి? పాపులు కూడా అలాగే చేస్తారు. ఆమెను ఎలా తాకగలడు? ఆమెతో ఎలా మాట్లాడుచున్నాడు? అసహ్యం. అలా కాదు. మీరు శత్రువులను ప్రేమించుడి, వారికి మేలు చేయుడి, అప్పు ఇచ్చి తిరిగి పొందుటకు ఆశించకండి. అప్పుడు మీ ఫలము గొప్పదయ్యుండును. మీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులనబడుదురు. ఆయన కృతజ్ఞత లేని వారికి దుష్టులకును ఉపకారి అయ్యున్నాడు. మీ తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము గలవారయ్యుండుడి. యేసు మమ్ములను రక్షించుము. తీర్పు తీర్చకుడి, మీకు తీర్పు తీర్చబడదు. నేరము మోపకుడి, అప్పుడు మీ మీద నేరము మోపబడదు. క్షమించుడి, మీరును క్షమింపబడుదు. నీ మార్గంలో మమ్ములను నడిపించు ప్రభు. ఇయ్యుడి, అప్పుడు మీకు ఇయ్యబడును. మీరు ఇచ్చే కొలత చొప్పున మీకు ఇవ్వబడుతుంది. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే తప్పక వారిద్దరును గుంటలో పడుదురు గదా. నీవు నీ కంటిలో ఉన్న దూలము చూడక నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును చూడనేలా? మాకు దారి చూపించు ప్రభు. నీవు మాకు కావాలి ప్రభు. నిన్ను కనిపించిన తల్లి ఎంత భాగ్యవంతురాలు. దేవుని వాక్యము విని దానిని గైకును వారు ఎంతో ధన్యులు. ఇతనెవరో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈయనే మెస్సయ్యా అని నీవు అనుకుంటున్నావా?
ఈ పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయమని యేసుని అడిగెను. ఆయన అతని ఇంటికి వెళ్లి భోజన పంక్తిని కూర్చుండగా, పిల్లలు మీరు వెళ్ళండి, నా మాట వినండి, వెళ్ళండి. పిల్లలు మంచివారే, కానీ పిల్లలు ఇక్కడే ఉంటే ఏదో ఒక అల్లరి పని చేస్తూనే ఉంటారు. ఈమె ఇక్కడికి ఎందుకు వచ్చింది? నాకు తెలియదు. ఏం చేస్తుంది ఈమె? ఈయన నిజంగా ప్రవక్త అయితే తనను ముట్టుకుని ఈ స్త్రీ ఎవరో ఆయనకు తెలియదా? ఈమె ఎంతటి పాపాత్మురాలో ఆయనకు తెలిసుండాలి. ఈ స్త్రీ ఎటువంటిదో నాకు తెలుసు సీమోను. నీకొక సంగతి చెప్పాలి. ఒకానొకప్పుడు ఒక ధనవంతుడికి 2 రుణస్తులుండే. ఒకడు 500 మరి ఒకడు 50 వెండి నాణాలు చెల్లించాలి. వారిద్దరూ చెల్లించలేని స్థితిలో ఉండగా అతడు వారిద్దరిని క్షమించాడు. వీరిద్దరిలో ఎవరతన్ని ఎక్కువగా ప్రేమిస్తారో చెప్పు. అతడెవనికి ఎక్కువ క్షమించనో వాడే అని నాకు అనిపిస్తుంది. నీవు సరిగానే చెప్పావు. ఈ స్త్రీని చూడు. నేను నీ ఇంటిలోకి వచ్చినప్పుడు నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచింది. నీవు నన్ను ముద్దు పెట్టుకుని ఆహ్వానించలేదు. నేను వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకుంటా మానలేదు. నీవు నూనెతో నా తలంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసి అభిషేకించింది. నీకొక మాట చెప్పాలి. ఆమె యొక్క విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి గనుక ఆమె విస్తారముగా ప్రేమించెను. ఎవరు కొంచెముగా క్షమింపబడుదురో వారు కొంచెముగా ప్రేమింతురు. నీ పాపములు క్షమింపబడ్డాయి. ఏంటి? నీ విశ్వాసము నిన్ను రక్షించను. సమాధానముతో వెళ్ళు. పాపములు క్షమించడానికి ఈయనెవరు? యేసు దేవుని రాజ్య సువార్తను ప్రకటించుచు సంచారము చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలు పోగొట్టబడిన కొందరు స్త్రీలు ఆయనతో వెళ్ళిరి. మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు గృహ నిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో ఉండిరి. గలిలియ అధిపతైన హేరోదు తన సోదరుని భార్య హేరోదియతో అక్రమ సంబంధం విషయంలో బాప్తిస్మమిచ్చు యోహాను గద్దించినందున అతడు యోహానును చెరసాలలో వేయించెను. అయితే నాయీనను ఊరు పొలిమేరకు మేము వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు మోసుకొని పోబడుచుండెను. వాడు విధవరాలైన తల్లికి ఒక్కడే కుమారుడు. బువ్వ ఆమెను చూచి కనికరపడి ఏడ్వవద్దని చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టి, చిన్నవాడా లేయని యేసు చెప్పగానే ఆ చనిపోయిన వాడు లేచి కూర్చున్నాడు. యేసు వానిని అతని తల్లికి అప్పగించెను. అతన్ని అడగండి, యోహాను చెప్పినట్లు రాబోవు వాడవు నీవేనా, లేక మేము మరియొకని కొరకు ఎదురు చూడవలెనా? బోధకుడా, ప్రభువా, బాప్తిస్మం ఇచ్చి యోహాను మమ్మల్ని పంపించాడు. రాబోవు వాడవు నీవేనా, లేక మరొకని కొరకు ఎదురు చూడాలా అని అడగమన్నాడు. మీరు వెళ్లి చూసింది విన్నది యోహానుకు చెప్పండి. గ్రుడ్డివారు చూస్తున్నారు, కుంటివారు నడుస్తున్నారు. నా విషయమై అభ్యంతరపడని వారు ధన్యులు. నా భుజాల మీదకి ఎక్కు, కనిపిస్తుంది. చూడగలను. విత్తనాలు విత్తడానికి రైతు బయలుదేరి. అతడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడి త్రొక్కబడెను. ఆకాశ పక్షులు వాటిని తినివేశాను. మరికొన్ని రాతి నేలను పడి మొలకెత్తాయి. అయితే తగినంత నీరు లేనందున వెంటనే ఎండిపోయాయి. మరికొన్ని విత్తనాలు ముండ్ల పొదల నడుమ పడ్డాయి. ముండ్ల పొదలు వాటితో పెరిగి వాటిని అణిచివేశాను. మరికొన్ని విత్తనములు మంచి నేలను పడ్డాయి. ఆ విత్తనములు మొలిచి పెరిగి నూరంతలుగా ఫలించెను.
బోధకుడా, ఎందుకు ప్రజల మధ్య ఉన్నప్పుడు ఉపమానాలతో బోధిస్తావు? దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇతరులకైతే ఉపమాన రీతిలోనే చెప్పాలి. వారు చూస్తున్నారు కానీ వారికి కనబడదు, మరియు వింటున్నారు కానీ అర్థం చేసుకోరు. ఈ ఉపమాన భావమేమనగా, విత్తనము దేవుని వాక్యము. త్రోవ పక్కన పడిన విత్తనములు ఎవరనగా వారు వాక్యము విందురు కాని నమ్మి రక్షణ పొందకుండునట్లు అపవాది వచ్చి వారి హృదయములో నుండి వాక్యమును ఎత్తుకొని పోవును. రాతి నేలను పడిన విత్తనముల పోలిక ఎవరంటే వాక్యమును సంతోషంతో అంగీకరించుదురు, కానీ వారికి వేరు లేదు గనుక కొంతకాలము మాత్రమే నమ్ముతారు. శోధన కాలము వచ్చినప్పుడు వారు పడిపోతారు. ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా వారు వింటారు. కాలము గడిచిన కొలది ఈ జీవ సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడదు గనుక ఫలింపరు. మంచి నేలను పడిన విత్తనమును పోలిన వారెవరనగా యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు. దీపమును వెలిగించి ఎవ్వడునూ పాత్రతో కప్పివేయడు, లేదా మంచము క్రింద పెట్టడు. లోపలికి వచ్చువారికి వెలుగు కనపడవలెనని దీపస్తంభము మీద దానిని పెట్టును. బయలుపరచబడని రహస్యమేదియూ లేదు. దాచబడిన ప్రతిదియూ వెలుగులోనికి తీసుకురాబడను గనుక మీరెలాగు వినుచున్నారో జాగ్రత్తగా చూచుకునడి. కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, అయితే లేనివాని యొద్ద నుండి తనకు కలదని అనుకున్నది కూడా తీసివేయబడును. బోధకుడా, నీ తల్లియు నీ సహోదరులు వెలుపల నిలిచి నిన్ను చూడాలనుకుంటున్నారు. వాక్యము విని దాని ప్రకారము జరిగించి వీరే నా తల్లియు నా సహోదరులు కాగలరు. ఒకరోజు ఆయన తన శిష్యులతో కూడా ఒక దోణి ఎక్కి సరస్సు అద్దరికి పోదమని వారితో చెప్పి ప్రయాణమై వెళ్ళుచుండగా యేసు పడవలో గాఢంగా నిద్రించాడు. మేము నశించిపోవచ్చున్నాము. అలలు మమ్మల్ని ముంచివేస్తున్నాయి, మునిగిపోతున్నాం. మమ్మల్ని రక్షించు ప్రభువా. మనం బ్రతికిపోయాము. మీ విశ్వాసం ఎక్కడ? వారు గలిలియకు ఎదురుగా ఉండు గెరసీనీయుల దేశమునకు వచ్చారు. యేసు, సర్వోన్నతుని దేవుని కుమారుడా, నాతో నీకేం పని? దయచేసి నన్ను బాధపరచకు. నీ పేరేంటి? సేనా. ప్రభువా, దయచేసి
మమ్మల్ని పాతాళానికి పంపవద్దు. అదిగో ఆ పందుల మందలోనికి మమ్మను పంపుము. వెనక్కి రండి. ఆగండి. ఆగండి. అప్పుడు దెయ్యములు ఆ మనుష్యుని విడిచి వెనక్కి రండి. అక్కడ ఉన్న పందులలో చొరబడ్డాయి. ఇక నుండి వెళ్ళిపో. ఓ మాంత్రికుడా, మమ్మల్ని వదిలిపో. ఈ ప్రాంతం వదిలిపో. మమ్మల్ని వదిలి వెళ్ళిపో. ఇక నుండి వెళ్ళిపో. మీరు ఎక్కడికి వెళ్ళినా మీతోనే వస్తాను. నన్ను మీతో రానివ్వండి. నీ ఇంటికి వెళ్ళి దేవుడు నీకు చేసిన మేలును గూర్చి చెప్పు. యేసు తన శిష్యులతో కలిసి బేత్సయిదాకు ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు అది తెలుసుకొని ఆయనను వెంబడించింది. పొద్దుగుంకే సమయమున పేతురు యేసుతో ఇలా అనెను, ప్రభువా, ఈ జనమును పంపివేయము. వారి చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి బస ఆహారమును చూసుకుంటారు. ఇక్కడ వారికి తినుటకు ఏమీ లేదు. మీరే వారికి భోజనము పెట్టండి. కానీ మా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు మాత్రమే ఉన్నాయి. దేవా, మా ప్రభువా, సర్వాధికారి, భూమి నుండి ఆహారాన్నిచ్చే దేవా, నీకే స్తుతులు. ఇది ఒక అద్భుతం. ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారు? కొందరు నీవు బాప్తిస్మం ఇచ్చి యోహాన నీవు, ఇంకొందరు ఏలియా అనియు, మరికొందరు పూర్వకాలపు ప్రవక్తల్లో ఒకడు తిరిగి లేచినని చెప్పుకొనుచున్నారు. మీ సంగతేంటి? నేనెవరినని అనుకుంటున్నారు? నీవు దేవుని మెస్సయ్యావు. ఇది ఎవరితోనూ చెప్పవద్దు. మనుష్య కుమారుడు బహుశ్రమలు పొంది తృణీకరించబడి తరువాత చంపబడి 3 దినములైన తరువాత జీవమునకు లేపబడాలి. It to the following day. Each night repeats it to the next.
మీరెవరైనా నాతో వస్తారా? నేను వెంబడిస్తాను ప్రభువా. కానీ మొదట నేను వెళ్ళి నా ఇంటి వారి నుండి సెలవు తీసుకుని వస్తాను. నాగటి మీద చెయ్యి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడు. ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తన్ను తాను తృణీకరించుకుని ప్రతిదినము తన సిలువుని ఎత్తుకుని నన్ను వెంబడింపవలెను. తన ప్రాణమును రక్షించుకొన గోరువాడు దానిని పోగొట్టుకొను. నా నిమిత్తమై తన ప్రాణమును పోగొట్టుకునివాడు దానిని రక్షించుకొను. ఒకడు లోకమంతయు సంపాదించుకుని తన ప్రాణమును పోగొట్టుకునే ఎడల వానికేమి ప్రయోజనం? ఎవరైతే నా గురించి నా మాటలను గురించి సిగ్గుపడునో, మనుష్య కుమారుడు తనకును తన తండ్రికిని పరిశుద్ధ దూతలకును కలిగిన మహిమతో వచ్చినప్పుడు వాని గూర్చి సిగ్గుపడును. ఇక్కడున్న కొందరు దేవుని రాజ్యమును చూచు వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజముగా చెప్పుచున్నాను. From its heat. తరువాత ఆయన పేతురును, యోహానును, యాకోబును వెంటబెట్టుకుని ప్రార్థన చేయుటకు ఒక కొండ ఎక్కెను. ఆయన ప్రార్థించుచుండగా ఆయన ముఖరూపము మారెను. ఆయన వస్త్రములు తెల్లనివై ధగధగ మెరిసెను. అంతలో పరలోక మహిమతో ఇద్దరు పురుషులు కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. వారు మోషే మరియు ఏలియా అనువారు. నీవు దేవుని చిత్తమును నెరవేర్చెదవు. నీవు యెరూషలేములో మరణించెదవు. వారు ఆయన యొద్ద నుండి వెళ్ళిపోవచ్చుండగా పేతురు యేసుతో ఇలా అనెను. ప్రభువా, మనం ఇక్కడే ఉండటం మంచిది. మేము 3 పర్ణశాలలు కట్టెదము. అతడిలాగు మాటలాడుచుండగా మేఘమొకటి వచ్చి వారిని కమ్మెను. వారు ఆ మేఘములో ప్రవేశించినప్పుడు శిష్యులు భయపడిరి. మరియు ఈయన నేనేర్పరచుకొనిన నా కుమారుడు, ఈయన మాట వినుడి అని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. బోధకుడా, బోధకుడా, నా కుమారుని కటాక్షించుము. దయచేసి కనికరించండి. నాకున్నది ఒక్కడే కుమారుడు. వానిని పట్టిన దెయ్యమును వెళ్ళగొట్టుడని మీ శిష్యులను వేడుకుంటుని, కానీ వారి చేత కాలేదు. విశ్వాసము లేని మూర్ఖతరమా, నేనెంతకాలము మీతో కూడా ఉండి మిమ్మల్ని సహింతును. నీ కుమారుని తీసుకురా. అతని ముఖం కూడా మారిపోయింది. ఎంత అద్భుతం!
మాకు ప్రార్థించ నేర్పవా? యోహాను తన శిష్యులకు నేర్పించినట్టుగా. ఈ విధంగా ప్రార్థించండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూమి మీదను నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినాహారము దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన రీతిగా మా పాపములను క్షమించండి. మమ్మును శోధనలోనికి తేక దుష్టుని నుండి కాపాడము. అడుగుడి, మీకివ్వబడును. వెదకుడి, మీకు దొరుకును. తట్టుడి, మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ఇయ్యబడును. వెదుకు వానికి దొరుకును. తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను. మీరో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. చెప్పేది వినండి. ఏమి తిందుమో అని మీ ప్రాణమును గూర్చేయనను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చేయనను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? కాకుల సంగతి విచారించి చూడుడి. అవి విత్తవు, కోయవు, వాటికి గరిసెలేదు, కొట్టు లేదు. అయినను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు కారా? మరియు మీలో ఎవడు చింతించుట వలన తన ఆయుష్ను పొడిగించుకోగలడా? కాబట్టి అతి చిన్న విషయమే మీ చేత కాకపోతే తక్కిన వాటిని గూర్చి చింతింపనేలా. పువ్వులేలాగు ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడుకవు. సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదు. అయితే నేడు పొలములో ఉండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి ఎంతో నిశ్చయముగా వస్త్రములు నివ్వడా? మా విశ్వాసమును వృద్ధి చేయండి. మీరు ఆవగించంత విశ్వాసము గలవారైతే ఈ కంబళి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అభ్యంతరములు రాకుండుట అసాధ్యం, కాని అవి ఎవని వలన వచ్చునో వారికి శ్రమ. వాడి చిన్నవారిలో ఒకరికి అభ్యంతరము కలుగజేయుట కంటే వాని మెడకు తిరుగుడు రాయి కట్టబడి సముద్రములో పడద్రోయబడుట వానికి మేలు. దేవుని రాజ్యము దేనిని పోలియున్నది? ఈ పోలికగా ఉంది. ఒక మనుష్యుడు తీసుకుని పోయి తన తోటలో వేసిన ఆవగింజను పోలియున్నది. అది పెరిగి వృక్షమాయను. ఆకాశ పక్షులు దాని కొమ్మల యందు నివసించాను. అతను దేని గురించి మాట్లాడుతున్నాడో నాకు తెలియదు. శుంకర్లతో మరియు పాపులతో నీవెందుకు తిని త్రాగుచున్నావు? రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడక్కరలేదు. మారు మనస్సు పొందుటకై నేను పాపులను పిలువవచ్చితిని గాని నీతిమంతులను పిలువరాలేదు. దేవుని రాజ్యం గురించి ఇంకేమైనా చెప్పండి. చిన్న మందా, భయపడకుడి. మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమయ్యున్నది. మీకు కలిగిన వాటిని అమ్మి ధర్మము చేయుడి. చినిగిపోని సంచులలో పరలోకమందు అక్షయమైనటువంటి ధనమును సంపాదించుకునుడి. ఏ దొంగ దానిని దొంగిలించలేడు, చిమ్మెటలు దానిని కొట్టివేయవు. మీ ధనమెక్కడ ఉంటుందో అక్కడనే మీ హృదయము ఉండును. అమ్మా, నీ వ్యాధి నుండి నీకు విడుదల కలిగింది.
చూడండి, ఆమె స్వస్థత పొందింది. ఇది ఒక అద్భుతం. చూడండి, వచ్చి చూడండి. ప్రభువునకే స్తోత్రము. 18 ఏళ్ళు భరించాను. పని చేయుటకు 6 దినములు ఉన్నవి. స్వస్థత కొరకు ఆ దినముల్లోనే రండి. సబాత్ దినమున రాకూడదు. వేషధారులారా, మీరు విశ్రాంతి దినమున ఎద్దునైనను గాడిదనైనను గాడిద ఎద్దు నుండి విప్పి తోలుకొనిపోయి నీళ్లు పెట్టును కదా. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను చేత బంధింపబడి అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపకూడదా? సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలను? సత్పురుషుడనని నన్నెందుకు అంటున్నావు? దేవుడొక్కడే సత్పురుషుడు కదా. దేవుని ఆజ్ఞలను నీ వెరుగుదు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలింపవద్దు, అబద్ధ సాక్ష్యము పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపు. నా బాల్యం నుండే వీటన్నిటిని పాటించుచున్నాను. ఇంకను ఒక్కటి నీకు కొదువుగా ఉన్నది. నీకు కలిగినదంతయు అమ్మి దానిని బీదలకిమ్ము. అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగు. అప్పుడు నీవు వచ్చి నన్ను వెంబడింపు. కానీ మేము వ్యాపారస్తులము, ధనికులము కూడా. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది బెజ్జములో ఒంటె దూరుట సులభము. అలాగైతే ఎవడు రక్షణ పొందగలడు? మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యం. ఖచ్చితంగా చెప్పండి, దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది? దేవుని రాజ్యము అందరికీ కనిపించేలా రాదు. కావున ఎవరు చూడుడి, ఇక్కడని అదిగో అక్కడని చెప్ప వీలుపడదు. ఎందుకనగా దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది. మనుష్య కుమారుని దినములలో ఒక దినము చూడవలనని మీరు కోరుకున్న దినములు వచ్చును గాని మీరు ఆ దినమును చూడరు. ఆకాశము క్రింద ఒక దిక్కు నుండి మెరుపు మెరిసి మరి ఒక దిక్కునకి ఎలాగు ప్రకాశించునో అలాగున మనుష్య కుమారుడు తన దినమున ఉండను. అయితే ముందుగా ఆయన అనేక హింసలు పొంది ఈ తరము వారి చేత తృణీకరించబడవలెను. మీరు చూచుచున్న వాటిని చూచు కన్నులు ధన్యములైనవి. అనేక మంది ప్రవక్తలను రాజులను మీరు చూచుచున్నవి చూడగోరిరి గాని చూడలేదు, వినగోరిరి గాని వినుటకు అవకాశము దొరకలేదు. మేమేం చేయాలి? దేవుని వాక్యం ఏమి చెబుతోంది? వాటిని నీవెలా అర్థం చేసుకున్నావు? నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయముతోనూ, పూర్ణ మనస్సుతోనూ, పూర్ణ వివేకముతోనూ, పూర్ణ శక్తితో ప్రేమించి నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించాలి. సరిగా చెప్పావు. అలా చేయి, అప్పుడు నీవు జీవించెదవు. అయితే నా పొరుగువాడెవడు? ఆ సైనికులైతే కారు. మరి కైసరు సంగతి ఏంటి? ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికో పట్టణమునకు దిగివెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను. వారతని బట్టలు దోచుకుని అతనిని కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టిరి. అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించెను. అతడు అతనిని చూచి ప్రక్కగా పోయెను. అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను. అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు అతడు పడిపోయిన చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి తన గాడిద మీద ఎక్కించి ఒక పూటకోళ్లవాని ఇంటికి తీసుకుని పోయి అతని పరామర్శించెను. మరునాడు అతడు 2 దేనారములు తీసి ఆ పూటకోళ్లవానికి ఇచ్చి ఇతనిని పరామర్శించుము, నీవింకేమైనా ఖర్చు చేసిన ఎడల నేను మరల వచ్చినప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పిపోయాను. మరి దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది? అతని మీద జాలిపడినవాడే. నీవును వెళ్ళి అలాగు చేయము. చిన్నపిల్లలను ఆటంకపరచక నా యొద్దకు రానివ్వండి. దేవుని రాజ్యం ఈ చిన్నపిల్లలను పోలిన వారిదేనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ చిన్న బిడ్డ వలె దేవుని రాజ్యము అంగీకరింపనివాడు దానిలో ఎంత మాత్రమును ప్రవేశింపడు. నా నామమును ఈ చిన్నపిల్లలను చేర్చుకునివాడు నన్ను చేర్చుకొనును, నన్ను చేర్చుకునివాడు నన్ను పంపిన వారిని చేర్చుకొనును. మీలో ఎవడు అల్పుడయ్యుండునో వాడే గొప్పవాడు.
సందడి ఏంటి? ఏమి జరుగుతోంది? నజరేయుడైన యేసు ఈ మార్గమున వెళ్ళుచున్నాడు. యేసు! యేసు! దావీదు కుమారుడా, నన్ను కరుణించు. నేను నీకు ఏమి చేయగోరుచున్నావు? నాకు చూడాలని ఉంది. అయితే చూడు, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను. నాకు చూపు వచ్చింది, నాకు కనిపిస్తోంది, నేను చూడగలుగుతున్నాను. దేవునికి స్తోత్రం. యేసు యెరూషలేమునకు వెళ్ళుచుండగా గొప్ప జనసమూహములు ఆయనను వెంబడించాయి. రక్షణ మార్గమును గూర్చియు దేవుని రాజ్యమును బోధించమని వారు ఆయనను కోరిరి. ఈయన నిజంగా ప్రవక్తే. బోధకుడా, నన్ను రక్షించు. ప్రభువా, మమ్మల్ని రక్షించండి, రక్షించండి. దేవునికి స్తోత్రం. సత్య మార్గమును మాకు చూపండి ప్రభు. యెరికో పట్టణములో సుంకపు గుత్తదారుడైన జక్కయ్యాను ఒకడు. యేసు ఎవరో చూడగోరి జనులు గుంపుగూడి ఉన్నందున చెట్టెక్కెను. అదిగో పన్ను వసూలు చేసేవాడు. జక్కయ్యా, త్వరగా దిగు. నేడు నేను నీ ఇంటికి వస్తున్నాను. మా ఇంటికా? అతని ఇంటికి ఎవరైనా వెళ్తారా? జక్కయ్యకు యేసు ఎలా తెలుసు? వినండి, నేను నా ఆస్తిలో సగభాగము ఇప్పుడే పేదలకు ఇచ్చేస్తాను. నేను ఎవరి వద్దనైనా అన్యాయంగా దేనినైనా తీసుకుంటే అతనికి 4 గంటలు తిరిగి చెల్లిస్తాను. నమ్మలేకపోతున్నాను. పన్నులు వసూలు చేసే వాళ్ళు డబ్బులు తిరిగి ఇవ్వడం అసాధ్యము. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చియున్నది. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. వినండి, మనం యెరూషలేం వెళ్తున్నాం. అక్కడ మనుష్య కుమారుని గూర్చి ప్రవక్తల చేత వ్రాయబడిన మాటలన్నీ నెరవేర్చబడను. ఆయన అన్యజనులకు అప్పగింపబడను. వారు ఆయనను అపహసించి అవమానపరచి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో కొట్టి చంపుదురు. అయితే 3వ దినమున ఆయన తిరిగి లేచును. మానవుల పాపములకు ప్రాయశ్చిత్తంగా ఆయన మరణిస్తాడని తెలుసు కూడా యెరూషలేమునకు దృఢ సంకల్పంతో వెళ్ళెను. యేసును చూచిన ప్రజలు సంతోషముతో దేవుని స్తుతించి ఆయనను రాజుగా ప్రకటించిరి. బోధకుడా, నీ శిష్యులను మౌనముగా ఉండమని చెప్పు. వీరు ఊరకుండిన ఎడల రాళ్ళు కేకలు వేసి స్తుతించగలవు. దేవునికి మహిమ కలుగును గాక. యేసు యెరూషలేమును సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై దుఃఖించెను. ఈ నీ దినమందు
సమాధానపరమైన సంగతులను తెలుసుకుంటే నీకెంతో మేలు కాని చూడలేకున్నావు. ఒక దినము వచ్చుచున్నది, ఆ దినమున నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికెట్టి నిన్ను నీ పిల్లలను కలగలిపి నాశనం చేస్తారు. నీ దేవుడు నిన్ను దర్శించిన దినమున నీవు ఆయనను గుర్తించనందున నీలో రాయి మీద రాయి నిలువకుండా చేయుదురు. ఆరాధన కేంద్రమైన యెరూషలేము పరిశుద్ధ మందిరమును వ్యాపార కేంద్రంగా మార్చిరి. పదహారు 17 18 19 20 21 లేఖన ప్రకారం నా మందిరము ప్రార్థనా మందిరము, అయితే దానిని మీరు దొంగల గుహంగా చేసిరి. అతను నా మంద వైపు వెళ్తున్నాడు. అతన్ని ఆపండి, అతన్ని ఆపండి. ప్రజలు యేసును రాజుగా ప్రకటించినందున మత పెద్దలకు మరియు రాజకీయ నాయకులకు యేసు పట్ల వ్యతిరేకత మొదలైంది. అనేకులు ఆయనను రాజుగా ప్రకటిస్తున్నారని నాకు అనిపిస్తోంది. రాజా? బెచ్చగాళ్లకు, వేశ్యలకు, దొంగలక ఇలాంటి వారిని చాలా చూసాం. వస్తారు, ఏమేమో చెప్పిపోతారు, ప్రజలు వారిని మర్చిపోతారు. గుడ్డిగా ఆలోచించకు. దినదినానికి అతని ప్రాచుర్యం ఎక్కువ అవుతుంది. ప్రజలు అతన్ని అభిమానిస్తున్నారు. అతన్ని రాజుగా ఊహించుకుంటున్నారా? మీకు ఇదే నా హెచ్చరిక. అతని వల్ల శాంతికి భంగం కలిగితే మీరే దానికి బాధ్యులు. ఇతని మాట నిజమేనేమో. ఈ గలీలీని నిలదీసే సమయం ఇదే. వారు ధర్మశాస్త్రమును బోధించుదురుగాని అనుసరించరంటూ శాస్త్రులు మరియు పరిసయ్యులను యేసు ఖండించడము రోజురోజుకు ఎక్కువయింది. దేవాలయములో ఒక బీద విధవరాలు కానుకల పెట్టెలో 2 కాసులు వేయడం యేసు చూశాడు. ఇది చాలా తక్కువ. ఇంతకు మించి ఆమె ఇవ్వలేదా? ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ ఇచ్చింది. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి ఇచ్చారు. ఈమైతే తన లేమిలో నుండి జీవనమంతయు ఇచ్చింది. చెప్పవయ్యా, ఇలా మాట్లాడడానికి నీకున్న అధికారం ఏంటి? ఎవడిచ్చాడు నీకు ఈ అధికారం? నేను మిమ్మునొక మాట అడుగుతాను. యోహాను ఇచ్చిన బాప్తిస్మము దేవుని నుండి కలిగినదా లేక మనుషుల నుండి కలిగినదా? ఏం చెప్పుదాం? మనం దేవుడి నుండి కలిగిందని చెప్పిన ఎడల, అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని ఆయన మనం అడుగును. మనుషుల వలన కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మనల్ని రాళ్లతో కొట్టుదురు. యోహాను ప్రవక్త అని అందరూ నమ్ముతున్నారు. అది ఎక్కడి నుండి కలిగిందో మాకు తెలియదు. అయితే ఏ అధికారముతో నేను ఈ కార్యములు చేయుచున్నానో మీతో చెప్పను. ఒక మనుష్యుడు ద్రాక్ష తోట నాటించి దానిని కౌలుకిచ్చి ఇల్లు వదిలి దేశాంతరము పోయినాడు. ద్రాక్ష పండ్లు కోయు కాలము వచ్చినప్పుడు యజమాని ఆ కౌలుదారుల యొద్దకు ఒకని పంపి పంటలో తన భాగమిమ్మని కబురు పెట్టాడు. కౌలుదారులేమో వారిని కొట్టి వట్టి చేతులతో పంపివేశారు. మరలా అతడు మరి ఒక దాసుని పంపగా వారు వారిని కూడా కొట్టి అవమానపరిచి వట్టి చేతులతో పంపివేసిరి. మరలా అతడు 3వ వారిని పంపగా వారు వారిని కూడా గాయపరిచి పంపివేసిరి. అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా సొంత కుమారుని పంపుదు, వారు తప్పక అతను గౌరవిస్తారనుకున్నాడు. అయితే కౌలుదారుడు కుమారుని చూచి ఒకరితో ఒకరు ఇలాగో అనుకున్నారు, వీడు మన యజమాని కుమారుడు, మనం వీరిని చంపితే ఈ ఆస్తి మొత్తం మనదే అవుతుందనుకున్నారు. ఇంకా చెప్పండి ప్రభు. వారు అతని ద్రాక్ష తోట నుండి బయటకు త్రోసివేసి అతనిని చంపేరి. ఆ తోట యజమాని ఆ కౌలుదారులను ఏం చేస్తాడంటారు? ఆయన వచ్చి వారిని చంపి ఆ ద్రాక్ష తోట వేరే వారికి కౌలుకిస్తాడు.
మరి రాసి ఉన్న ఈ లేఖన భావం ఏంటి? ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను. ఆ రాయి మీద పడే ప్రతి వాడును ముక్కలైపోతాడు. అలాగే ఈ రాయి ఎవని మీద పడునో అది వానిని నలిపివేయును. బోధకుడా, నీవు చెప్పే మాటలు న్యాయమని మాకు తెలుసు. సత్యము విషయమై నీవు మొహమాటము లేక దేవుని మార్గమును బోధించుచున్నామని కూడా మేము ఎరుగుదుము. ఇది చెప్పండి, రోమ చక్రవర్తికి పన్ను చెల్లించడం మన ధర్మశాస్త్రానికి అనుకూలమా విరుద్ధమా? జాగ్రత్త ప్రభు, అతను నిన్ను చిక్కుల్లో పెట్టచ్చు. ఒక వెండి నాణెము ఇవ్వండి. దీని మీది రూపమును పై వ్రాతయు ఎవరివి? అలాగైతే కైసరువి. కైసరునికే ఇవ్వండి. ఏవి దేవునివో దేవునికి చెల్లించండి. దానికి మీ సమాధానం ఏమిటి? పస్కా పశువును వధింపవలసిన పులియనే రొట్టెల పండుగ సమీపించింది. యేసు పేతురును యోహానును చూచి, మీరు వెళ్ళి మనము భుజించుటకై పస్కాను సిద్ధపరచుడని వారిని పంపెను. నేను శ్రమపడక ముందుగా మీతో కూడా ఈ పస్కాను భుజింపవలనని ఆశించుచున్నాను. దేవుని రాజ్యంలో పూర్తి అర్థంతో పస్కా నెరవేరు వరకు నేను దీనిని మళ్ళీ భుజింపనని మీతో చెప్పుచున్నాను. దేవా, మా ప్రభువా, సర్వలోకమునకు రాజా, ద్రాక్షావల్లి నుండి ఫలమిచ్చువాడా స్తుతులు. మీరు దీనిని తీసుకుని పంచుకొనుడి. ఇక మీదట దేవుని రాజ్యము వచ్చు వరకు నేను ద్రాక్షారసము త్రాగనని మీతో చెప్పుచున్నాను. దేవా, మా ప్రభువా, సర్వలోకమునకు రాజా, భూమి నుండి ఆహారమిచ్చువాడా స్తుతులు. ఇది మీ కొరకు ఇయ్యబడుచున్న నా శరీరము. నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి. ఈ పాత్ర మీ కొరకు చిందింపబడుచున్న నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. వినండి, నన్ను అప్పగించు వాని చెయ్యి నాతో కూడా ఈ బల్ల మీద ఉన్నది. ఏమి? నిర్ణయము ప్రకారము మనుష్య కుమారుడు పోవుచున్నాడు గాని ఎవరి చేత అప్పగింపబడుచున్నాడో వానికి శ్రమ. అది నేనా ప్రభు? ఎవరిని గురించి చెప్తున్నాడో ఆయన అడుగు. అది ఎవడు ప్రభు? నేను ఎన్నటికి నిన్ను విడువను. మీలో గొప్పవాడు చిన్నవాని వలెను, నాయకుడు పరిచారకుని వలె ఉండాలి. గొప్పవాడెవడు? భోజన పంక్తిని కూర్చుండువాడా లేక భోజనము వడ్డించువాడా? భోజన పంక్తిని కూర్చున్నవాడే కదా. నేను మీ మధ్య పరిచర్య చేయు వానివలే ఉన్నాను కదా. నా శోధనలలో నాతో కూడా నిలిచియున్నవారు మీరే. నా తండ్రి నాకు రాజ్యాధికారం ఇచ్చినట్లుగా అలాగే నేను మీకు అధికారముని ఇస్తున్నాను. మీరు నా రాజ్యములో నా బల్ల యొద్ద అన్నపానములు పుచ్చుకొని సింహాసనముల మీద కూర్చుండి ఇశ్రాయేలు 12 గోత్రముల వారిని ఏలెదరు. అయితే ఇక నిన్ను అప్పగించేదెవరు? సీమోను ఆగు. సాతాను మిమ్ములందరినీ శోధించకోరాడు. గోధుమలను జల్లించి పొట్టును వేరు చేయనట్లుగా మిమ్ములను జల్లించకోరాడు. కానీ నీ నమ్మిక తప్పిపోకుండానట్లు నీ కొరకు ప్రార్థించాను. నీవు మనస్సు తిరిగిన తరువాత నీ సహోదరులను తప్పక బలపరచు. ప్రభువా, మీతో జైలుకి వెళ్ళడానికి సిద్ధం, చావడానికైనా సిద్ధం. పేతురు, చెప్పేది విను. నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నాను. సంచి, జాలె, చెప్పులు లేకుండా పంపినప్పుడు మీకేమైనా తక్కువైందా? లేదు, కాలేదు. ఇప్పుడైతే సంచియు జాలయు తీసుకుని పోవలెను. కత్తి లేనివాడు తన బట్ట నమ్మి కత్తి కొనుక్కోవలెను. లేఖన ప్రకారముగా
ఆయన అక్రమకారులలో ఒకడుగా ఎంచబడెను అని వ్రాయబడిన మాట నా యందు నెరవేరబోతోంది. ఇదిగో ఇక్కడ 2 కత్తులున్నాయి ప్రభు. అవి చాలు. యోధా సమాజ పెద్దలు యేసుని ఎలా చంపాలని ఆలోచించుటకు కూడుకొనిరి. 12 మందిలో ఒకడగు ఇస్కరియోతు యోధాలో సాతానుడు ప్రవేశించాడు. వాడు యేసుని అప్పగించుటకు ఆ పెద్దలతో కుట్ర చేశాడు. యేసు యెరూషలేమును విడిచి ప్రార్థన చేయుటకు ఒలీవల కొండకు వెళ్ళాడు. మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయుడి. ఇస్కరియోతు యూదా 30 వెండి నాణెముల కొరకు యేసుని అప్పగించాడు. మానవుల పాపముల కొరకు తాను మరణించవలసిన సమయం ఆసన్నమైనదని యేసు ఎరిగి ప్రార్థించాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుము. అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే నెరవేర్చుము. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. మరియు ఆయన చెమట గొప్ప రక్తబిందువుల వలె నేలరాలెను. మీరెందుకు నిద్రించుచున్నారు? లేవండి, శోధనలో ప్రవేశించకుండానట్లు లేచి ప్రార్థన చేయండి. యూదా, నీవు ముద్దు పెట్టుకుని మనుష్య కుమారుని అప్పగిస్తున్నావా? ప్రభువా, కత్తితో నరుకుదుమా? ఇతన్ని బంధించండి. చాలు. అద్భుతం. మీరు బందిపోటు మీదికి వచ్చినట్టు కత్తులతోనూ కుదిరతోనూ వచ్చారా? నేను ప్రతిరోజు మీతో దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకోనలేదే? అయితే ఇది మీ గడియ, అంధకార సంబంధమైన అధికారం ఏలే గడియ. బంధించండి. జాగ్రత్తగా కాపలా కాయండి. సైనికులు యేసుని ప్రధాన యాజకుని ఇంటికి తీసుకెళ్లి యోధుల రాజా అని ఆయనను ఎగతాళి చేశారు. రాజుగారి వస్త్రం ఇదిగో. ఏమి జరగబోతోందో మాకు చెప్పు. మమ్మల్ని రక్షిస్తారా మహారాజా? మమ్మల్ని రక్షిస్తారా? ఇతను కూడా యేసుతో ఉన్నవాడే. ఆయన నాకు అసలు తెలియదమ్మా. ఇద్దరు కలిసి ఉండడం చూశాను. నీ దీనదాసులు. ఒకరి సహాయం కొరకు చూడడం ఎలాగుంది? వారిలో నువ్వొకడివి కదా?
అయ్యో నేను కాను. అనుమానమే లేదు, ఈయన యేసుతో ఉన్నవాడే, ఎందుకంటే వీడు గలిలయుడు. వెళ్ళిపోండి. మీరేం మాట్లాడుతున్నారు నాకు తెలియదు. యేసు పేతురు వైపు తిన్నగా చూసెను. అప్పుడు పేతురు నేడు కోడి కూయక మునుపు నీవు ముమ్మారు నన్ను ఎరుగనందువు అని ప్రభువు తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకుని ఏడ్చెను. ఓ దేవా, నన్ను కనికరించుము. నీ శాశ్వత ప్రేమను బట్టి నా దుష్టత్వమును కడిగి పవిత్రపరచు. నీవు కోరినది కేవలం సత్యమే. నా యందు శుద్ధ హృదయం కలిగించు దేవా. రక్షణ వలన కలుగు ఆనందమును నాకు మరలా కలిగించు. ఇష్టముతో నీకు విధేయత చూపించేలా చేయము. నన్ను మన్నించు ప్రభు. నిన్ను కొట్టిందెవరు చెప్పు. ఇప్పుడు నిన్ను ఎవరు కొడతారో ప్రవచించు. ఆపండి. నేను ఆపమన్నానా? అతన్ని సభ ముందుకు తీసుకురండి. నడు. మతనాయకులు యేసుని ప్రశ్నించుటకు కూడుకొనిరి. మాతో చెప్పు, నీవేనా మెస్సయ్యావు? నేనేం చెప్పినా మీరు నన్ను నమ్మరు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగితే దానికి సమాధానం చెప్పలేరు. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడవుతాడు. అలాగైతే నీవు దేవుని కుమారుడువా? మీరన్నట్టు నేనే ఆయనను. అలా చెప్పే అధికారం ఈయనకు ఎవరిచ్చారు? ఇతను దేవదూషణ చేశాడు. ఇతను దోషి. అతడు చెప్పినది మనము చెవులారా విన్నాము. ఇతన్ని పిలాతు దగ్గరకు తీసుకుపోదాం. అవును, అతన్ని తీసుకెళ్ళండి. వారందరూ లేచి ఆయనను రోమా అధికారులలో అతి క్రూరుడైన పొంతి పిలాతునొద్దకు తీసుకెళ్లారు. పిలాతు వేలాది మందిని బాధతో మరణించేలాగా తానే సిలువ వేయించినాడు. ఎంత ఉదయాన్నే వచ్చారు? ఏం కావాలి? ఇతడు మా ప్రజలను తప్పుత్రవ పట్టిస్తున్నాడు. ఇతను దేవాలయ బజారులో అలజడి సృష్టించాడు. ఇతనికి ఏ శిక్ష విధిస్తారు? శిక్షించండి. ఈయనలో నాకు ఎలాంటి దోషము కనబడుట లేదు. కాయిసరునకు పన్నియ్యవద్దని మా జనమును తిరుగుపడటకు ప్రేరేపిస్తూ తానే మెస్సయ్య అంటున్నాడు, రాజునని అంటున్నాడు. రాజా? నీవు యూదులకు రాజువా? నీవన్నట్టే. గలిలయలో బోధించడం ప్రారంభించి ఇప్పుడు ఇక్కడికి వచ్చాడు. గలీలయలోనా? ఈ మనుషుడు గలీలయుడా? అలాగైతే హేరోదు అతన్ని విచారించనియండి. ఆయన ఇంకా యెరూషలేంలోనే ఉన్నాడు కదా. హేరోదు దగ్గరికి తీసుకెళ్ళండి.
నీవెవరు అని చెప్పుకుంటున్నావు? శిష్యులని పిలుస్తున్నావే, వారెవరు? నీవు అద్భుతాలు చేయగలవని అనేకులు చెబుతున్నారు. నాకొక అద్భుతం చూపించు. నా ప్రభువా, ఇతను ప్రజలను మోసగిస్తున్నాడు. తానే రాజునని చెప్పుకుంటున్నాడు. ఇతడా రాజా? మహారాజా, ఇతని బాగా కొట్టండి. పిలాతు దగ్గరకే తీసుకెళ్ళండి. ఇది ఆయన ప్రాంతము. ఈ మనుష్యుడు మరణానికి తగినది ఏదియూ చేయలేదు. నేను ఇతనిని కొరడాలతో కొట్టించి విడుదల చేస్తాను. ఈ పండుగ సందర్భంలో మా కొరకు ఒకరిని విడుదల చేసే వాడుక ఉన్నది కదా. మాకు కావలసింది బరబ్బానే. అవును, బరబ్బా. ఇతన్ని చంపేయండి. అవును, బరబ్బానే విడిపించండి. ఇతన్ని సిలువ వేయండి. అవును, సిలువ వేయండి. నీవు కొరడాలతో కొట్టండి. దేని కొరకు వేచి ఉన్నావు పిలాతు? ఆయనే యేసు. అతన్ని విడిచిపెట్టండి. ఆయనే మెస్సయ్యా. ఇతన్ని పైకి లేపండి. అతనిని సిలువ వేయమని జనముల అరుపులు ఎక్కువ అవుతూనే ఉన్నాయి. కాబట్టి పిలాతు యేసు మరణ శాసనాన్ని వ్రాశాడు. బరబ్బాను విడుదల చేసి యేసును సిలువ వేయుటకు వారికి అప్పగించాను. వెనక్కి జరగండి, అందరూ వెనక్కి జరగండి. నువ్వు వెనక్కి జరుగు. అతనికి దూరంగా ఉండండి. అందరూ వెనక్కి జరగండి. తప్పుకోండి, వెనక్కి తప్పుకోండి. దానివ్వండి, వెళ్ళిపోండి. దాని నుండి పక్క తప్పుకో. జరగమంటే జరగాలి. పైకిలే, వెనక్కి జరుగు. నువ్వు, నీ పేరేంటి? కురేనీయుడైన సీమోనయ్య. ఇలా ముందుకురా. కాళ్ళు తెంపండి. నువ్వు దాన్ని పోయి పద, నడువు. వెనక్కి పో, వెనక్కి పో. అతన్ని పోనివ్వు. అందుకే పో. కానివ్వండి.
వెనక్కి వెనక్కి జరగండి, వెనక్కి జరగండి. మేము నీ కొరకు ఏడుస్తున్నాము ప్రభు, దుఃఖిస్తున్నాము. నీళ్లు తాగు, తాగు, తాగు ప్రభు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. వారు పశ్చిమరానుకే ఇలాగూ చేసిన ఎడల ఎండిన దానికి ఏమి చేయదు. దేవుడు నిన్ను కాపాడును గాక. మీకోసం ప్రార్థిస్తాము. అడుగు, ముందుకు ముందుకు, అదా త్వరగా త్వరగా. ఇప్పుడు నువ్వు వెళ్ళు, వెళ్తూ ఉండు, త్వరగా నడువు, తొందరగా. ఇప్పుడు పద పద, ఇప్పుడు నువ్వు ముందు పద, ఇప్పుడు పద. కానివ్వండి. సిలువను పైకి లేపండి. నువ్వు పొయ్యి మేకు కొట్టు. కాళ్ళు లాగండి. తండ్రి, వీరేం చేయుచున్నారు? వీరెరుగురు గనుక వీరిని క్షమించు. వీడు ఇతరులను రక్షించాడు, ఇప్పుడు తనను తాను కాపాడుకొని. అవును, నువ్వు మెస్సయ్యవైతే నిన్ను నువ్వు కాపాడుకో. సిలువ దిగిరా. నీ అద్భుతములలో ఒకటి చూపించు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రవక్తల ద్వారా దేవుడు ప్రవచించిన విధముగా నేరస్తులను కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని యేసుతో కూడా సిలువ వేసిరి. ఇది మామూలు ప్రవక్త వేసుకునే వస్త్రం కాదు. ఏయ్, దీన్ని చింపద్దు, నాకివ్వు. ఏం చేయాలో నేను చెప్తాను. దీని కొరకు చీట్లు వేసుకుందాం. సరే, చీట్లు వేద్దాం.
చాలా నువ్వు గెలిచావు. అదృష్టవంతుడివి. ఈ వస్త్రముని నువ్వు గెలుచుకున్నావు. దీన్ని ఏం చేస్తావు? ఇతడు యోధుల రాజు అని పై విలాసము ఆయన తలకు పైగా పెట్టిరి. నువ్వు యూదుల రాజు అయితే నిన్ను నీవే రక్షించుకో. నీవు మెస్సయ్యవు కదా? నీవు రక్షించుకొని మమ్మ కూడా కాపాడు. నీవు దేవునికి భయపడవా? ఈ శిక్ష మనకైతే న్యాయమే. ఈయనైతే ఏ తప్పిదమును చేయలేదు. నీవు రాజుగా వచ్చినప్పుడు నన్ను గుర్తుంచుకో యేసు. నేడు నీవు నాతో కూడా పరదేశంలో నిశ్చయముగా ఉంటావు. అప్పుడు రమారమి మధ్యాహ్నము దేశమంతటా చీకటి 3 గంటల పాటు కమ్మెను. సూర్యుడు అదృశ్యుడయ్యను, గర్భాలయపు తెర నడిమికి చినిగెను. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను. శతాధిపతి జరిగినది చూచి దేవుని మహిమపరిచెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మనుషుడు నిజంగా నీతిమంతుడే. యూదుల పట్టణ గౌరవ సభ్యుడైన అరిమతయేయ యోసేపు అను ఒకతను ఈ దుష్కార్యమునకు సమ్మతింపలేదు. అతడు విశ్రాంతి దినము ఆరంభం కాకమునుపే యేసును సమాధిలో ఉంచుటకు పొంతి పిలాతు నుండి అనుమతి పొందెను. మేము సుగంధ పరిమళ తైలములను తెచ్చి ప్రభుదేహమును సిద్ధపరుస్తాము. నేను సాయపడతాను. తొందరగా పదండి, విశ్రాంతి దినము సమీపిస్తుంది.
ఆదివారమున తెల్లవారుచుండగా స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చిరి. సమాధి ముందర ఉంచిన రాయి దొరలింపబడియుండుట చూచి లోపలికి వెళ్ళిరు గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన గలిలయలో ఉన్నప్పుడు మనుష్య కుమారుడు పాపిష్టులైన మనుష్యుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసి ఉన్నదని మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకునడి. వినండి, సమాధి ముందర ఉంచిన రాయి దొర్లిపోయింది. మేము లోపలికి వెళ్లితే అక్కడ ప్రభువైన యేసు దేహం మాకు కనపడలేదు. మన ప్రభు దేహం కనపడలేదా? సూర్యుని వలె ప్రకాశిస్తున్న దూతలు మీరు సజీవుడైన వానిని మృతులలో ఎందుకు వెతుకుతున్నారు అని అడిగారు. ఇది నిజం. మమ్మల్ని నమ్మండి, నమ్మండి. మేము వారిని చూసాం, మీరు కూడా వెళ్ళి చూడండి. సమాధి ఖాళీగా ఉంది, మన ప్రభువు కనపడలేదు. పేతురు, నీవు మమ్మల్ని నమ్మాలి. యేసు 2 శిష్యులకు కనిపించాడు. వారు సంతోషంతో మిగతా శిష్యుల దగ్గరకు వచ్చారు. ప్రభువు సజీవుడే లేచి ఉన్నాడు. ఆయన సీమోనుకు కనిపించాడు. త్రోవలో నడుస్తున్నప్పుడు ఆయన్ను గుర్తించలేకపోయాం. అయితే ఆయన రొట్టె విరిచి ఇచ్చినప్పుడు ఆయనను గుర్తించాం. ఎమ్మాయిలోనా అక్కడ కనిపించడం ఎంత ఆశ్చర్యం! మీకు సమాధానం కలుగును కాక. మీరెందుకు కలవరపడుచున్నారు? మీ హృదయములలో సందేహముల పుట్టనేలా? చూడుడి, నా చేతులను పాదములను చూడుడి. నేనే ఆయనను అనుటకు నన్ను తాకి చూస్తే మీకే తెలుస్తుంది. నాకున్నట్టుగా ఎముకలు మాంసము భూతమునకు ఉండవు. నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నేడు నెరవేరినవి. మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోనూ నన్ను గూర్చి వ్రాసినవి నెరవేరాలి. లేఖన ప్రకారము క్రీస్తు తప్పక శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచుననియు, మరియు ఆయన పేరట ఇది మొదలుకొని యెరూషలేము మరియు సమస్త జనములలో మారు మనస్సును పాప క్షమాపణయు ప్రకటింపబడాలి. ఈ సంగతులకు మీరే సాక్షులు. నా తండ్రి వాగ్దానము చేసిన వ్యక్తిని నేనే మీ యొద్దకు పంపెదను. పరిశుద్ధాత్మశక్తి పొందు వరకు మీరు యెరూషలేములోనే వేచియుండుడి. దేవుడు మిమ్మును ఆశీర్వదించును కాక. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిస్మమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉంటాను.